There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు చూసుకుంటే మరి తమిళనాడు రాజకీయాలు వేరు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ మిగిలిన రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న ఆసక్తిని అందరూ కూడా చూడడం జరిగింది. కానీ విని ఎరగని రీతిలో అక్కడ ఉన్నటువంటి దళపతి విజయ్ టీవీకే అధినేత అనూహ్యంగా తెర మీదికి రావడం, ఒక్కసారిగా 100కు పైగా సీట్లను సాధించడంలో అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అవాక్కయ్యారు. అక్కడ ఉన్నటువంటి దశాబ్ద కాలంగా ఉన్నటువంటి డిఎంకే గాని అన్నా డిఎంకే గాని 2 పార్టీలను తలదన్ని విజయ్ తెర మీదికి రావడం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దళపతి విజయ్ అతని నేపథ్యం సినీ వైపు ఉన్నా మరి అతను గ్రౌండ్ లెవెల్లో కూడా తన అభిమానులతోటి కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి 2024 ఫిబ్రవరి 2వ తారీఖున తన పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే మరి అధికారంలోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి దళపతి విజయ్ అతని యొక్క ఆలోచన అధికార పార్టీలో ఉన్నటువంటి స్టాలిన్ పైన తన వ్యూహరచన చేయడంలో విజయం సాధించాడు. అక్కడ తన అభ్యర్థులను ఒక ఆటో డ్రైవరు, అంటే అనేక మంది సామాన్యులను నిలబెట్టి అక్కడ విజయం సాధించడంలో ఘనత సాధించాడు. సక్సెస్ అయ్యడం అని చెప్పుకోవచ్చు. విజయ్ పార్టీ పెట్టిన కానించి కూడా తనకు అనేక మంది అధికార పార్టీలో స్టాలిన్ కానీ అతని కార్యకర్తలు కానీ మరి అక్కడ ఉన్నటువంటి తన పైన అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మొదటగా చూసుకుంటే ప్రచారంలో భాగంగా అక్కడ తొక్కిసలాటలో 40 మందికి పైగా మరి అభిమానులు చనిపోయినా కూడా అతని పైన అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. అది కూడా తట్టుకొని మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రచారంలో దూసుకుపోయాడు విజయ్. దళపతి విజయ్ అంటే పొదల చప్పుడుకు భయపడే కుందేలు కాదు. ఇక్కడ దళపతి విజయ్ అంటే సింహం, ఒక లయన్ అని మనం గుర్తు చేసుకోవచ్చు విజయ్ని. తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే మనం సినీ రంగ గ్లామర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి మరి ఎన్టీఆర్ గారు ఏ విధంగానైతే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండో మరి దేశ చరిత్రలోనే తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీని పెట్టి విజయ్ కూడా ఎన్టీఆర్ తరువాత 2వ స్థానాన్ని ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజల హృదయాలను గెలుచుకున్న దళపతి విజయ్ ఇప్పుడు దేశ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిని దాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సింహాసనాన్ని సాధించిండు అంటే ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు. దేశ చరిత్రలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయాలు చూసుకుంటే అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగిలిన దక్షిణ భారతదేశ రాజకీయాలు చూసుకుంటే దశాబ్ద కాలంగా తన రాజకీయ జీవితాలను మొదలుపెట్టి పార్టీలు పెట్టిన వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు కూడా ఓడిపోయారు. కానీ ఒక సింగిల్ వేలో తను బయలుదేరి అతి తక్కువ కాలంలోనే పార్టీని పెట్టి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది దళపతి విజయ్లో ఉన్నటువంటి తన యొక్క ప్రజలపైన ఉన్నటువంటి మమకారాన్ని మనం చూడవచ్చు. దళపతి విజయ్ అనే ఒక వ్యక్తి, అతను వ్యక్తి కాదు, ప్రజల యొక్క మనసును గెలిచిన ఒక గొప్ప యోధుడిగా మనం చెప్పుకోవచ్చు. యువతే దేశ భవిష్యత్తు అన్న మాటలను నిజం చేస్తూ పొలం దున్నిన వాడికి పంట అన్నట్టుగా తన ధైర్య శైలిలో ముందుకెళ్లి విజయం సాధించాడు దళపతి విజయ్. S4 Prime News.